MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారు. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఆయన వెంట పలువురు ముఖ్య నేతలు కూడా వెళ్లే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ఎంపీ ఈటెల, మాజీ మంత్రి హరీష్ రావు విచారణ పూర్తయింది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నగరంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. గద్దర్ అవార్డుల వేడుక సినీ రంగ సమస్యలపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీకి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై సబ్ కమిటీ ఫోకస్ చేసింది. ఓబులాపురం గనుల కేసులో దోషుల బెయిల్ పిటిషన్లపై కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునుంది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్స్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది. దోషులుగా నిర్ధారిస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ ఓఎంసీ వేసిన మధ్యంతర పిటిషన్స్ పైన తీర్పిచ్చే అవకాశం ఉంది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. తెలంగాణ మంత్రి హోదాలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు మంత్రి వివేక్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన మంత్రికి అభిమానులు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించిన పార్టీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు వివేక్. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి సాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఏపీలో జాతీయ రహదారులు, పీపీపీ విధానంలో చేపట్టే రోడ్ల నిర్మాణంపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఈ భేటీకి మంత్రి జనార్దన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైంది అన్నారు బీసీ నేత కృష్ణయ్య. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరిచిపోయిందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్, దేశవ్యాప్త కులగణన అంశంపై హైదరాబాద్ లో జరిగిన భేటీ మాట్లాడారాయన. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై అన్ని రాజకీయ పక్షాలు నాటి విధానపరమైన నిర్ణయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్స్ బిల్లుపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి గులాంగిరి చేస్తున్నాయన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. బీజేపీని వ్యతిరేకించే వారే లేకుండా పోయారన్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు షర్మిల. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యకర్తల భేటీలో మాట్లాడారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల సంరక్షణలో మరో ముందడుగు వేసింది హైడ్రా. చెర్లపల్లి చెరువు అభివృద్ధికి సిద్ధమైంది. చెర్లపల్లి జైల్ ప్రాంతంలోని 58 ఎకరాల చెరువును ఆధునీకరించాలని నిర్ణయించింది. చెరువు అభివృద్ధికి సహకరించాలని జైళ్ల విభాగం అధికారి సౌమ్య మిశ్రా విజ్ఞప్తితో హైడ్రా చర్యలు ప్రారంభించింది. సౌమ్యతో కలిసి చెరువు వీడియో మ్యాప్లను పరిశీలించారు హైడ్రా చీఫ్ రంగనాథ్. నగరంలో సీవరేజ్ టన్నలింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది జలమండలి. నగరంలోని కింగ్ కోటి, కాచిగూడ దగ్గర జరుగుతున్న సేవరేజ్ పనులను పరిశీలించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఆఫీస్ నుండి నింబోరి అడ్డా వరకు సాగుతున్న సీవర్ ట్రంక్ పనులను వచ్చే 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే 3 షిఫ్ట్లలో పనిచేయాలని సూచించారు. ఆదిలాబాద్ ఎస్పీ మరోసారి తన మార్కు చూపించారు. ఆదివాసీ ఏజెన్సీ యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు మరో ముందడుగు వేశారు. రాకపోకలు లేని ఆదివాసీ గూడాల్లో పర్యటించి యువతకు జాబ్ మేళా పెట్టారు. ఆదివాసీలు గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. వాహనం నడిపే సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటించాలంటూ సూచించారు. క్రీడల్లో రాణించాలని కోరుతూ యువకులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. బాపట్ల జిల్లా కారంచేడు దగ్గర ముజఫర్ నుండి బెంగళూరు వెళుతున్న స్పెషల్ రైల్లో మంటలు చెలరేగాయని కొందరు చైన్ లాగి రైలు ఆపేశారు. మంటలు వ్యాపించాయన్న వదంతులతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఎలాంటి ప్రమాదం లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీ ఉప్పర్గూడ బంగారు మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు సాగిన వేడుకల్లో చివరి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతరాజుల విన్యాసాల నడుమ మహిళలు అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. మాదన్నపేట, సైదాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీ కంచన్ బాగ్ సి బ్లాక్ కాలనీలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుడి చప్పుడు కాకుండా సాగుతోన్న జూదంపై పక్కా సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి 8 సెల్ ఫోన్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకుని నిందితులను కంచన్ బాగ్ పోలీసులకు అప్పగించారు.
హైదరాబాద్ సూరారం పరిధి సఖీ సెంటర్ నుంచి అర్ధరాత్రి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. గది కిటికీ గ్రిల్ తొలగించి పారిపోయారు. సఖీ సెంటర్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు ముమ్మరం చేశారు. పరారైన ఇద్దరు మైనర్లుగా చెబుతున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలోని ఒక గోదాంలో మంటలొచ్చాయి. సన్నబియ్యం లోడ్ చేస్తున్న లారీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించిన లారీ డ్రైవర్లు భయంతో పరుగులు పెట్టారు. సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని ఆ మంటల్ని అదుపు చేశారు. అప్పటికే 50 బస్తాలకు పైగా సన్నబియ్యం మంటల్లో కాలిపోయింది. ఏలూరులో ఒక పత్రికా కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. భారీగా ఎగిసిపడ్డ మంటల ధాటికి ఆఫీసులోని ఫైళ్లు, ఫర్నిచర్ తగలబడిపోయింది. మంటల్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సాయంతో పోలీసులు మంటల్ని ఆర్పివేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పత్రికా ఆఫీస్ దహనాన్ని తీవ్రంగా ఖండించారు వైసీపీ నేతలు. దాడి వెనుక పెద్దల హస్తం ఉందంటూ ఆరోపించారు. ఖమ్మం నగరంలో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు. యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనతో సిద్ధార్థ యోగా విద్యాలయం జిల్లా క్రీడా సంస్థ ఈ క్యాంపును నిర్వహిస్తోంది. యోగా మాస్టర్ కోదండరావు ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో శిక్షణ జరుగుతోంది. జిల్లా క్రీడాధికారి సునీల్ కుమార్ రెడ్డి ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ మౌలాలి హెచ్బీ కాలనీలో చోరీ. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి తలుపులు పగలగొట్టి మరీ చోరీకి తెగబడ్డారు. ₹1,50,000 నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ల ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన మంగళగిరిలోని కృపా సమాజం ప్రార్థన మందిరాన్ని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ రవికుమార్ సందర్శించారు. ఘటనా స్థలంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసకులకు ధైర్యం చెప్పారు. కృపా సమాజం దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా మందిరమని, కొన్ని కారణాల వల్ల అగ్నికి ఆహుతైనట్లు చెప్పారు. మందిరాన్ని మునుపటి కంటే రెట్టింపు స్థాయిలో పునర్నిర్మాణం చేసుకుందామని చెప్పారు. నల్లకొండ ప్రభుత్వాసుపత్రిలో ఒక శిశువు కిడ్నాప్ అయ్యాడు. శిశువును ఎత్తుకుపోయిన ఇద్దరు మహిళల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని కిడ్నాపర్స్ కదలికలపై నిఘా పెట్టారు. బాలుడి కిడ్నాప్ తో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారత్ లో అనధికారికంగా ఉంటున్న విదేశీ వలసదారులపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 242 మంది బంగ్లాదేశీయులను గుర్తించారు. ఏడాదిగా వీరంతా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా భారత్ లో నివాసం ఉంటున్నట్టుగా తేల్చారు. వలసదారులను వారి స్వదేశం పంపేందుకు చర్యలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు వానలు, మరొక వైపు మాడు పగిలిపోయే ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కూకట్పల్లి బాలాజీనగర్ లో ఘనంగా జరిగాయి. టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు టీడీపీ కార్యకర్తలు. నందమూరి సుహాసిని యువసేన అధ్యక్షుడు హరి సురేష్ అరటి పండ్లను పంపిణీ చేశారు. జై బాలయ్య అంటూ ఆటపాటలతో ఊగిపోయారు అభిమానులు. కులగణన మరోసారి చేపట్టాలని కర్ణాటక సర్కార్కు కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది. 10 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో తమను వదిలేశారని కొన్ని సామాజిక వర్గాలు చేసిన ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో ఉన్న కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం హైకమాండ్తో భేటీ అయ్యారు. ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోందనే విషయాన్ని లేఖలో ఖర్గే ప్రస్తావించారు. మైసూర్ ముడా భూముల స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఈ కుంభకోణంలో 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ ఆస్తుల్ని స్వాధీనపరిచింది. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ దేశంలోని ఇతర ప్రాంతాలను జమ్మూ కాశ్మీర్ కు కలిపే ఒక గొప్ప బహుమతిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కాట్రా వచ్చి వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్సీపీ చీలిపోతోందని తాను ఏనాడూ ఊహించలేదని అన్నారు శరద్ పవార్. సవాళ్లు ఎదురైనా కూడా నిరుత్సాహపడకుండా మీరు పార్టీని ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. ఎన్సీపీ 26వ వ్యవస్థాపక దినోత్సవంలో శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. విపత్తు నిర్వహణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో వరదల విపత్తు నివారణకు చేపట్టాల్సిన దీర్ఘకాలిక చర్యలపై సమావేశం చర్చించింది. వరద నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష జరిగింది. సరిహద్దు అవతల నుంచి పుట్టే ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడానికి భారత్ ఇక వెనుకాడబోదని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు భారత్పై దాడి చేస్తే వారు పాకిస్తాన్లో ఉన్నా కూడా వేటాడతామంటూ హెచ్చరించారు.
MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH